ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు చాలా సాధారణమయ్యాయి. ఇవి వినియోగదారులకు షాపింగ్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, లోన్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డులతో కొన్నిసార్లు బెనిఫిట్ ఉంటుంది, కానీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పొందడం ఎంత ముఖ్యమో దాన్ని సక్రమంగా వాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. మొదటిసారి కార్డు వాడేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ హిస్టరీ బిల్డ్ చేయడంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్, ఇలా ఏ లోన్ తీసుకోవాలి అన్నా ఈ హిస్టరీనే మీకు ఆధారం. అందుకే మీ మొదటి కార్డు దగ్గర నుంచి మీ క్రెడిట్ హిస్టరీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే భవిష్యత్తులో అప్పు పుట్టడం కష్టమవుతుంది. మొదటిసారి క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో నేను మీకు చెప్తా వినండి. క్రెడిట్ కార్డు ఇంపార్టెన్స్ను గుర్తించండి. అత్యవసర పరిస్థితుల్లో చేబదులు తీసుకునే బదులు ఈ క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు. కార్డును వాడిన తర్వాత 40 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. గడువులోపు అప్పు తీర్చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ రుణం ట్రాప్లో ఇరుక్కుని అనవసర ఖర్చుల జోలికి వెళితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇక మీకు ఏ కార్డు సరిపోతుంది? రేట్లు, ఫీజు, ఛార్జీలు, కో బ్రాండెడ్ కార్డులు, ఇలా వీటిలో తీసుకునే కార్డు మొదటిదే అయినా సరే మన అవసరానికి ఏది పనికొస్తుందో తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులైతే వార్షిక ఫీజును వసూలు చేయవు. మరికొన్ని బ్యాంకులు ఒక లిమిట్ వరకు వినియోగించిన తర్వాత వార్షిక ఫీజులు రద్దు చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు వాడకంతో సంబంధం లేకుండా ఫీజు తీసుకుంటూ ఉంటాయి. అందుకే మీకు ఏది సరిపోతుందో ముందుగానే చెక్ చేసుకోండి. బాగా షాపింగ్ చేసే వాళ్లకు ఈ కామర్స్ కంపెనీలు, ప్రయాణాలు చేసే వాళ్లకు ట్రావెల్ కంపెనీలతో కలిసి కో బ్రాండెడ్ కార్డులు లభిస్తూ ఉంటాయి. వీటిలో రివార్డు పాయింట్లు, ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. ఒక్క కార్డుకే పరిమితం అవ్వండి. మొదట తీసుకున్న కార్డు తర్వాత మీ క్రెడిట్ హిస్టరీ పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనికి కనీసం ఏడాది ఇవ్వండి. ఈలోపు ఏవైనా సంస్థలు కార్డులు లేదా రుణాలు ఇవ్వడానికి వస్తే వాటిని తిరస్కరించండి. అందుకే కొద్ది కాలం పాటు ఒక కార్డుకే పరిమితం అవ్వండి. మెల్లిగా క్రెడిట్ స్కోర్ పెంచుకోండి. మీ పేమెంట్ సైకిల్ బాగుంటే సదరు బ్యాంకే మీ క్రెడిట్ లిమిట్ పెంచుకుంటూ వెళ్తుంది. లిమిట్ మొత్తం వాడేయకండి. మీకు బ్యాంకు 100 రూపాయల క్రెడిట్ లిమిట్ ఇస్తే గరిష్టంగా 20 నుండి 30 రూపాయల వరకు మాత్రమే వినియోగించుకోండి. ఈ లిమిట్ ఎంత ఎక్కువగా వాడితే అంతగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఇక బిల్లింగ్ సైకిల్లోపే మొత్తం చెల్లించండి. ఒకవేళ మన పేమెంట్ గడువు తేదీలోపు చెల్లించలేకపోతే క్రెడిట్ కార్డు సంస్థ మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ కనీస పేమెంట్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ కాదు, మిగిలిన క్రెడిట్ లిమిట్పై ప్రభావం పడదు. అయితే చాలామంది కనీస బకాయి చెల్లింపు చేసి అలా నెలల పాటు పూర్తి పేమెంట్ను వాయిదా వేస్తూ ఉంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం పడుతుంది. అందుకే బిల్లింగ్ సైకిల్లోపే మీ పేమెంట్స్ మొత్తం చెల్లించండి. లేదంటే ఆ బ్యాంకు ఏదైనా ఈఎంఐ కన్వర్షన్ సౌకర్యం కల్పిస్తుందేమో చెక్ చేయండి. దీనివల్ల వడ్డీ రేట్ల భారం సగానికి పైగా తగ్గుతుంది. మొదటి కార్డే కీలకం. మన మొదటి క్రెడిట్ కార్డు మన మొత్తం క్రెడిట్ హిస్టరీకి మూలం. ఎందుకంటే హిస్టరీ ఎంత పాతగా ఉంటే మన క్రెడిట్ ప్రొఫైల్ అంత పటిష్టంగా ఉంటుంది. ఒకవేళ కార్డు రద్దు చేయాల్సి వచ్చినా మొదటి కార్డును మాత్రం చేయకండి. తప్పనిసరి అయితే కొత్తది ఏదైనా రద్దు చేసుకోండి. మీ ఓవరాల్ క్రెడిట్ హిస్టరీలో ఫస్ట్ క్రెడిట్ కార్డు లేదా ఫస్ట్ లోన్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే మీ రిపోర్టు తయారవుతుంది. ఇది బాగోకపోతే రేపెప్పుడైనా హౌసింగ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ తీసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. ఇక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటో తెలుసా? పేమెంట్ రిమైండర్స్ పెట్టుకోండి. క్రెడ్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇందుకోసం ఉపయోగపడతాయేమో చూడండి. మీ పేమెంట్స్ సాధ్యమైనంత వరకు ఆటోమేట్ చేసుకోండి. బ్యాంక్ నుంచి ఆటో పేమెంట్ ఫెసిలిటీ పెట్టుకుంటే రీపేమెంట్ చింత ఉండదు. కొన్ని సంస్థలు కనీస బకాయి, మరికొన్ని పూర్తి పేమెంట్ను మీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తున్నాయి. వాటిని వినియోగించుకోండి. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ ఫెసిలిటీ వాడుకోండి. ఆటోమేటిక్ పేమెంట్ క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి. ఆలస్య చెల్లింపులకు దూరంగా ఉండండి. కనీస చెల్లింపు ట్రాప్లో పడద్దు. అవసరానికి మాత్రమే క్రెడిట్ కార్డు వినియోగించుకోండి.